గుప్తోష్ణం అంటాం, లాటెంట్ హీట్ అంటాం సార్. అసలు గుప్తోష్ణము అంటే ఏంటి, గుప్తోష్ణం యొక్క లక్షణం ఎలా ఉంటుంది సార్? ఈ గుప్తోష్ణము అంటే ఒక పదార్థం లేదా ఎం ద్రవ్యరాశి కలిగిన ఒక వస్తువు, ఎం ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువుని తీసుకుంటున్నాను సార్. దీనికి స్థిర ఉష్ణోగ్రత ఉంది. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడు ఆ వస్తువు ఒక స్థితి నుండి మరొక స్థితికి, అంటే ఇప్పుడు ఘన స్థితి నుంచి ద్రవ స్థితికి లేదా ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి మార్చడానికి కావలసినటువంటి ఉష్ణ శక్తిని గుప్తోష్ణము అంటాం. గుప్తోష్ణం రెండు రకాలుగా ఉంటుంది, బాష్పీభవన గుప్తోష్ణం, ద్రవీభవన గుప్తోష్ణం. ముందుగా బాష్పీభవనం అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక సమ్మేళనం ఒక స్థితి నుండి మరొక స్థితికి మార్చడానికి లేదా మార్పు చెందడానికి కావలసిన ఉష్ణరాశిని గుప్తోష్ణము అని చెప్పినాం. ఆ గుప్తోష్ణంలో ఎన్ని రకాలుగా ఉన్నాయి? రెండు రకాలుగా ఉన్నాయి. ఏంటిది? బాష్పీభవన గుప్తోష్ణం. మరి బాష్పీభవన గుప్తోష్ణం అంటే బాష్పం కనపడుతుంది, ఎవాపరేషన్. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక సమ్మేళనం ద్రవ స్థితి నుండి వాయు స్థితికి రావడానికి సార్ ఉష్ణోగ్రత స్థిరంగా ఉండాలి. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం ద్రవ స్థితి నుండి ఏ స్థితికి రావాలి? వాయు స్థితి. మార్చడానికి కావలసినటువంటి ఉష్ణరాశిని బాష్పీభవన గుప్తోష్ణం అంటాం. ఉష్ణోగ్రత భేదం లేకుండా లేదా స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితి నుండి వాయు స్థితికి వెళ్ళడానికి కావలసిన ఉష్ణరాశిని బాష్పీభవన గుప్తోష్ణం అంటాం. నీరు బాష్పీభవన గుప్తోష్ణం ఎంత అంటే ఎగ్జామినేషన్లో అడుగుతాడు. వాటర్ యొక్క బాష్పీభవన గుప్తోష్ణం 540 క్యాలరీ పర్ గ్రామ్. మరి అదేవిధంగా పాదరసం యొక్క బాష్పీభవన గుప్తోష్ణం ఎంత అంటే 70 క్యాలరీ పర్ గ్రామ్ సార్.